దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని అత్యున్నత నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామములో ఈ సాయంకాలపు వేళలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినటానికి మునుపు ఒక చిన్న పాట పాడుకుందాం. ఆ తరువాత ప్రార్థనాపూర్వకంగా వర్తమానంలోనికి సాగుదాం. ఆమేన్. హల్లెలూయా. 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 స్తోత్రం. yes ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాలపు వేళలో వర్తమానములోనికి వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా
ప్రార్థనలో ఏకీభవించండి. Let's pray. దేవుని కృప ద్వారా ఈ రీతిగా నడిపించబడి కాపాడబడటానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నారు. God helped us to have like this. విశేషమైన రీతిలో ఆయన ఆదరణ మనకి కలుగుతున్నందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లింపబద్ధులమై ఉన్నాం. We have to thankful to God that His grace with us. నిజంగా నిస్సి బ్లెస్సింగ్ చర్చ్ విశ్వాసులను కుటుంబాలను దేవుడు కాపాడుతూ ఆదరిస్తున్నందుకు మేమెంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. We are thanking God because He was protecting all of us. దేవుని పిల్లలైనటువంటి వారు ఇట్టి మాటలు వింటున్నప్పుడు స్తోత్రం చెల్లించండి. When the children of God was listening this, praise God. ప్రత్యేకంగా వర్తమానంలోనికి వెళ్ళక మునుపు కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. మాతో కూడా కలిసి దయచేసి ఏకీభవించండి. Before going to the message, we going to pray for the prayer request. ప్రత్యేకంగా షిన్ను కొరకు ప్రార్థన చేద్దాం. షిన్ను కొరకు ప్రార్థన చేద్దాం. Let's pray for Shinnu. ఆ బిడ్డ పుట్టినరోజు ఈ రోజు కనుక ఆ బిడ్డను ఆశీర్వదిద్దాం. Today is his birthday, so bless him. అలాగే మరియమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆమెకు పూర్ణ స్వస్థతను దేవుడు దయచేయనట్లుగా. We going to pray for Mariamma garu to have healing. అలాగే యశ్వంత్ కొరకు ప్రార్థన చేద్దాం. జ్వరం అనే బలహీనత నుండి బిడ్డకు విడుదల కలుగునట్లుగా. We going to pray for Yashwant to heal from the fever. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు. We thank you, our loving Father. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. God, we are praising you. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. God, we are praising you. అయ్యా నైనా అశోక్కి మీరు అనుగ్రహించిన కుమారుని కొరకై స్తోత్రం. God, we are thankful for the son which you have gave to the Ashok. మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బిడ్డకు ధరింపజేసినందుకు వందనాలు. God, thank you for giving a new year for him. అయ్యా షిన్నును ఆశీర్వదిస్తూ ఉన్నాను. God, blessing Shinnu. దీవిస్తూ ఉన్నాను నాయనా. Blessing him. మీ కృపకు అప్పగిస్తున్నాను. God, we are giving him to your grace. మీ కృపకు అప్పగిస్తున్నాను. We are giving him to your grace. ఆశీర్వదిస్తున్నాను. Blessing him. దీర్ఘాయుష్మంతుడగును గాక. God, may he lead his life. కృపాక్షేమము గలవాడై వర్ధిల్లును గాక. God, he will exalted by grace. శాంతి సమాధానముతో నడిపించబడును గాక. God, he will lead by your grace. జ్ఞాన బుద్ధి వివేకములు కలవాడగును గాక. God, he may be like the person who have the wisdom and knowledge. అద్భుతమైనటువంటి మంచి భవిష్యత్ దిశగా నీ బిడ్డ యొక్క ఆలోచనలు పడును గాక. God, may your child's desires on the good things. సుఖజీవముతో గడుపు సంవత్సరములు బిడ్డ అనుభవించినట్లు కృప దయచేయమని God, వేడుకుంటున్నాను. show your grace to have the happy life. యేసయ్యా మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. God, we are praying for Mariamma garu. బిడ్డకు పూర్ణ స్వస్థతను దయచేయండి. God, give the full deliverance to her. ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. God, we are praying for to give the help. శరీరమందు కాలిన భాగం యేసు నామములో హీలగును గాక. In the name of Jesus, the wound should be healed. యేసు నామములో హీలగును గాక. In the name of Jesus, it should be healed. యేసు నామములో దైవిక స్వస్థత ఉండును గాక. In the name of Jesus, she has a deliverance. అయ్యా యశ్వంత్ కొరకు ప్రార్థిస్తున్నాను. God, we are praying for Yashwant. బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. God, blessing your child. యేసు నామములో బిడ్డ శరీరం పైన ఉండిన జ్వరం అనే బలహీనతను గద్దిస్తున్నాను. In the name of Jesus, we were rebuking the fever that he బలహీనత has. పోవునుగా కేసునా. In the name of Jesus, the weakness should go off. పూర్ణ స్వస్థత కలవాడగును గాక. God, may he have the full healing. పూర్ణ దైవిక స్వస్థత నీ బిడ్డను ఆక్రమించును గాక. God, your full of healing should be on మీ him. డివైన్ హీలింగ్ యేసు నామములో ఇప్పుడే నీ బిడ్డ సొంతం చేసుకును గాక. God, your children receive your divine healing. now. నూతన బలము కలుగును గాక. God, your strength will. నూతన శక్తితో నీ బిడ్డ నింపబడును గాక. God, fill him with your strength. కృపా సహితమైన సమాధానాన్ని బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాను. God, give the peace of you. నీ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. Blessing your child. అనేక మంది ప్రార్థనా రిక్వెస్ట్లు పంపుతున్నారు. వారందరిని ఆశీర్వదిస్తున్నాను. God, we are praying for the people who are sending the prayer వారికి ఉండిన requests. సమస్యలన్నీ యేసు నామములో నిర్మూలమగును గాక. In the name of Jesus, they will deliver from the problems that they నూతన have. కార్యాలు వారి జీవితాలలో చూచుదురు గాక. In the name of Jesus, they will see the new acts in their life. అద్భుత సహాయం చేయమని వేడుకుంటున్నాను. God, do help them. మీరే మహిమ పొందమని God, you only to be యేసు glorified. నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. Amen. మంచిది. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. We will meditate on God's word. మనము ఈ రాత్రి వినబోతున్న దేవుని వాక్యం ఏమిటంటే రిఫ్లెక్టింగ్ గాడ్స్ ఇమేజ్. Today, the message that we gonna listen is the topic is
the God's image. దేవుని స్వరూప్యాన్ని మనము భూలోకములో కనపరచు వారిమిగా ఉండాలి. We have to be the people who show God's image. నిన్నటి దినాన నేను చెప్పాను, మనము సంతోషించటమే దేవుని చిత్తము, దేవుని కళ అని చెప్పాను. Yesterday I said that God's will is us to be happy. కనుక మనము నిత్యము సంతోషదాయకంగా మన జీవన విధానాన్ని కొనసాగించాలని మన పరమ తండ్రి యొక్క ఉద్దేశం. Our heavenly Father desires us to be happy forevermore. ఈ రాత్రి ప్రత్యేకంగా మనము దేవుని స్వరూప్యముగా చేయబడ్డాం. Today's message is we were made as His image. నేను లేఖనాన్ని బాగా చదవగా అల్టిమేట్ ప్రియులారా దేవుని ఉద్దేశం ఏమిటంటే, as I read God's word, the ultimate desire of God is మనమందరమును కూడా దేవుని పోలికగా దేవుని స్వరూప్యములోనికి మలచబడాలని దేవుని ఉద్దేశం అయ్యున్నది. God's desire is us to be like his image. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుతున్నాను. Romans chapter 8 and verse 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో అన్న మాట కాడ నుంచి చూద్దాం. వారు తన కుమారునితో స్వరూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించుకొనెను. It says, for whom he did foreknow, he also did predestinate to be conformed to the image of his son, that he might be the firstborn among many brethren. దేవుడు మనల్ని ముందుగా ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన కుమారుని యొక్క స్వరూప్యము కలవారమగుట కొరకై. Why God made us and arranged us? Because he wants us to be his son. ఆయనను ప్రతిబింబించునట్లుగా, to reflect his image, ఆయనను పోలికను మనము చూపించునట్లుగా, to show his image. దేవుని పిల్లలైన వారు గుర్తుపెట్టుకునండి, మనము ఈ భూలోకమందు దేవుని స్వరూప్యాన్ని కనపరుచు వారిమిగా ఉండాలి. God's children should remember that we should reflect his image. అంటే దేవుని లాగా జీవించాలి. We should live like God. దేవుని నామమునకు ప్రభావ మహిమ కలుగునట్లుగా, to praise the God and to have all glory to him. దేవుని యొక్క రిఫ్లెక్షన్ మనకు కలుగునట్లుగా, to have the reflection of God on us. మనము ఉండవలసిన వారమై. We have to be like that. కానీ దేవుని సంఘము కొద్దిగా ఇక్కడే ఫెయిల్ అయ్యింది. But God's church was failed in this. అధికంగా దేవుని స్వరూప్యముగా మనం మలచబడాలన్న దేవుని ఉద్దేశాన్ని ప్రకటించడానికి బదులుగా, instead we have to preach about God's goodness. Instead they were preaching about God, that he is bad. అంటే చెప్పాలంటే పాపమును గురించి ఎంతవరకు బోధించాలో అంతవరకు బోధించకుండా, they were not preaching about the sin, how they should preach limitedly. పాపమును గురించే జీవితకాలం ప్రసంగించే ప్రసంగాలు వింటాం. We can hear the preachers and teachings that they preach morely about sin. నేను అంటాను, ఈ బైబిల్ గ్రంథంలో పాపము కంటే దేవుని గురించి, దేవుని మనసు గురించి, దేవుని మంచితనమును గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది. In Bible it is mentioned about God and God's goodness morely than sin. కానీ But మనము అల్లా పాపము దగ్గర, ఆ క్రియల దగ్గర, ఆ బలహీనతల దగ్గర ఆగిపోయాం. But we were stopped at the sins and acts. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. We have to remember one thing. మనము ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుని ద్వారా శుద్ధి చేయబడుతున్నాం, పరిశుద్ధపరచబడుతున్నాం అనే ఒక స్పృహ, అవగాహన కలిగితే గనుక, if we got the consciousness that we were sanctified in the special position, జీవితంలో పాపమును అనుమతించం. in life we cannot give chance for the sin. ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన వ్యక్తి ఒక దీన స్థితిలోనికి రావటానికి ఇష్టపడడు. The person who is in a high range, he doesn't wants to be in low range. ఒక ప్రియులారా, దేవుడు చేసిన ఆ ప్రక్రియను గుర్తించగలిగితే, దేవుని ఉద్దేశాన్ని గ్రహించగలిగితే, దేవుని ప్రణాళికను తెలుసుకొనగలిగితే, మనము మన యొక్క థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ వ్యత్యాసంగా ఉంటుంది. If you know the desire of God and plan of God, the way of thinking will be changed. నేను ఒక బోధకుడుగా చెప్తా ఉన్నాను, మనం చెప్పేటువంటి మాటల మూలంగా ఎప్పటికీ ప్రజలను దేవుని స్వరూప్యములోనికి మనం తీసుకుని రాగలం. As a preacher, I am asking that when we will make the people to reflect God's image.
ప్రియులరా, పాపమునకు యేసుక్రీస్తు ఒక పరిష్కారాన్ని, మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. God gave a solution for the sin. పాపము నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. God delivered from the sin. నేను ఇంకా ఎక్కువగా బోధించదలుచుకోలేదు. నేను బోధించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి గనుక. There were more to preach about. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, why God gave the Holy Spirit to us? మనము ఆయన పోలికగా, ఆయన స్వరూప్యములోనికి మార్చబడాలి. Because we have to reflect His image. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఇందాక చదువుకున్న వాక్య ప్రకారం దేవుడు ముందుగానే క్రీస్తులో మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, అల్టిమేట్ పర్పస్ ఏంటంటే, why God kept us in Jesus. The God's ultimate desire is ఆయనను మనము భూలోకమందు ప్రతిబింబించాలని. We should reflect Him on the earth. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యం అందరికీ తెలిసిన వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. If you see Genesis chapter 1 and verse 27. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యం చదువుతున్నా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. So God created man in His own image. In the image of God created He him. Male and female created He them. మీరు మెసేజ్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్ చదివితే ఇంగ్లీష్ బైబిల్లో there was a Bible named Message Bible. If you read in that Bible, ఆదికాండం 1:27 వచనంలో రిఫ్లెక్టింగ్ గాడ్స్ ఇమేజ్ అనే ఉంటది. If you see in Genesis chapter 1 and verse 27 in that Bible, it says reflecting God's image. కనుక దేవుని యొక్క ఇమేజ్ ని మనము చూపించాలన్న ఉద్దేశంతో దేవుడు మానవుణ్ణి సృష్టించాడు అన్న విషయాన్ని మీ దృష్టిలోనికి నేను తీసుకుని వస్తున్నాను. God created us and He arranged us because we should reflect His image. ఎలాగూ దేవుని యొక్క స్వరూపాన్ని మనము భూలోకమందు దేవుని ప్రతిబింబించగలం అంటే, how can we reflect His image on the earth means? అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం చదివితే, Paul the apostle says in 2 Corinthians chapter 3 and verse 18, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపచేయుచు అంటున్నాడు. మనమందరం ముసుకు లేకుండా, అంటే దేవుని యొక్క ముఖమును, ప్రభు యొక్క ముఖమును మనము ప్రతిబింబింప చేయుచు, but we all with open face beholding as in a glass the glory of the Lord. అంటే ముసుగు లేదు, ఇక సీక్రెట్ ఏమీ లేదు. మన ముఖం ఎలాగంటాలంటే దేవునిని ప్రతిబింబించేదిగా ఉండాలి అని అంటున్నాడు. Here it says our face should not be hidden. We should be like the people who reflect God. అంటే ఆ మాట మనం అర్థం చేసుకుందాం. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Are changed into the same image from glory to glory, even as by Spirit of the Lord. పౌలు అంటున్నాడు, అద్దము వలె, అద్దములో మనం యేసయ్యను చూస్తున్న కొంది మనం ఆయన ఇమేజ్ మనలోకి వచ్చేస్తుంది. When we were Paul the apostle says, when we were looking Jesus in mirror, His image will come to us. ఏది అర్థమయ్యా అంటే ఈ వాక్యము అర్థం. What is the mirror means? This is the Bible is a mirror. ఈ లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఈ లేఖనాన్ని చదువుతున్నప్పుడు, ఆయన గుడ్నెస్ గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన చూస్తూ ఉండే కొలది ఆయన ఇమేజ్ మనలో తయారవుతుంది. When we were looking and meditating on God's word, His image will be on us. అందుకే బైబిల్ చదవమనేది, అందుకే ప్రార్థన చేయమనేది, అందుకే వాక్యాన్ని ధ్యానం చేయమనేది. That's why it's been told to read Bible. కనుక నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మన రోజు అద్దంలో మనల్ని మనం ఎలా చూసుకుంటామో అలాగే ఈ అద్దంలో యేసయ్యను చూడాలి. How we daily see ourselves in the mirror, in the same way we should see Jesus in this mirror named Bible. చాలా మంది మనుషులని, భక్తుల పనులని, భక్తుల బలహీనతలను అధికంగా చూస్తుంటారు. So many people the acts of the saints, వాళ్ళ యొక్క బలహీనతలను, వాళ్ళకుండిన లోపాలను చూస్తుంటారు. they will see the weaknesses of them. వాటి గురించే మాట్లాడుతుంటారు. They always speak of them. అందరూ బలహీనులే కదండి అని మాట్లాడుకుంటా ఉన్నారు. We always talk that all were the people who have weaknesses. కాగా ప్రియనా దేవుని బిడ్డలారా, మీరు యేసయ్యను చూడండి బైబిల్ గ్రంథంలో.
My dear God's children, look at Jesus in the Bible. దేవుని యొక్క సంపూర్ణతను ఎరగనటువంటి వారిని చూచుట వలన దేవుని సంపూర్ణమైన పిక్చర్ మీకు కనబడదు. You cannot see the God's fulfillment if you see the people who doesn't have God's fulfillment. ఆజ్ఞాల కాలమందు దేవుడు వారికి ప్రియులారా వారితో మాట్లాడాడు దేవుడు. In that time God spoke with them. ఆయా సమయాలలో ఆయా రీతులుగా మాట్లాడాడు. In that times he spoke with them in different times. కానీ వారు సంపూర్ణముగా దేవునిని చూచిన వారు కాదు, ఎరిగిన వారు కాదు. But they were not the people who saw God really, and they doesn't know God. ఎవరు దేవుని చూసిన వారు, ఎవరు దేవుని ఎరిగిన వారు అంటే యేసు ప్రభువు మాత్రమే. Who saw God means the one man only saw God, he is Jesus. అనేక మంది బైబిల్లో ఉన్న కొంతమంది రాజులను, ప్రముఖులను వాళ్ళను చూసి దేవుని గురించి ఒక రాంగ్ పిక్చర్ మైండ్ లో పెట్టుకుని ఉన్నారు ప్రజలు. So many saw the kings in the Bible and they read all the Bible wrongly and they got the wrong opinion on God. ఆయన కోపిష్టిలాగా, they assume that the God is the anger person. ఆయన శిక్షించేవాడులాగా, they assume that God punishes. ఆయన హింసించేవాడులాగా, they assume that God suffers us. ఆయన వేదన పెట్టువాడిలాగా, they assume that God makes us to suffer. ఆయన పరీక్షించువాడిలాగా, they assume that God tests us. ఆయన శోధించువాడిలాగా, they assume that God suffers us. ఏమండి ఆయన ఎవరిని శోధించువాడు కాదని భక్తుడు అంటున్నాడు. The saint said here that God doesn't suffer anyone. కనుక ఆయన ఎవరిని శోధించేవాడు కాదు. He doesn't make the people to be suffered. కనుక ఆయన ఎవరిని శిక్షించేవాడు కాదు. He doesn't punish anyone. అందుకోసమే గాడ్స్ ఇమేజ్ మనలో ఎప్పుడు తయారవుతుందంటే మనం క్రీస్తుని చూసినప్పుడు, యేసయ్యని చూసినప్పుడు. When God's image will be created in us means when we look at Jesus. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు 1వ అధ్యాయం 3వ వాక్యం చదివితే తండ్రి ఏ విధంగా ఉన్నాడు అన్నది యేసు ప్రభు ద్వారా మనకు తెలుస్తుందని పౌలు అంటాడు. In Hebrews chapter 1 and verse 3 it says, it's said by the Paul the apostle. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడిపాశమందు కూర్చుండెను అన్న మాటను మనం చూస్తున్నాం. It says, who being the brightness of his glory and the express image of his person, and uploading all things by the word of his power, when he had by himself purged our sins, sat down on the right hand of the majesty on high. అంటే ఆయన మహిమ యొక్క తేజస్సు యేసయ్య అంటే తన కుమారుడు అంటున్నాడు. Here it says his son. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు యేసు ప్రభుల వారు. The God's glory and image is Jesus. కనుక యేసు ప్రభు గురించి చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన ప్రేమ కలవాడండి అంటారు. So many think of Jesus that he is love. He has love. ఆయన ప్రేమ కూడా గలవాడండి అంటారు. They said that he also has love. హలో, ఆయన ప్రేమ కూడా గలవాడు కాదు, ఆయన ప్రేమయ్యున్న దేవుడు. It is incorrect that we say that he also has love. It is correct that he is love. ఆయన కనికరము కూడా గల దేవుడు అనే వాళ్ళు ఉన్నారు. There were many people who says that he also has the kindness. కనికరము యొక్క సంపూర్ణత ఆయనలో ఉంది. God, the fulfillment of kindness is in him. ఇది ఎప్పుడు ఎలాగూ మనం చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం అంటే when we can know that and identify it means యేసు క్రీస్తును చూసినప్పుడు. when we look at Jesus. అందుకే యేసయ్య అన్నాడు, నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే So అన్నాడు. Jesus said that whoever see me, the person that see God, Father. కనుక మనము యేసు ప్రభును చూచుట వలన మన పరమ తండ్రిని మనం చూడగలం. By seeing Jesus we can see our heavenly Father. ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని చూచుట వలన గాడ్స్ ఇమేజ్ మనలో తయారవుతుంది. By seeing Jesus from this Bible, God's image will be in us. బైబిల్ గ్రంథము అనేటువంటిది దేవుని గూర్చినటువంటి ఒక పిక్చర్ బుక్. Bible is a book that shows God. దేవుని చూపించేటువంటి పుస్తకమై ఉన్నది. It is the book that shows God. ఆయన మంచివాడని, అద్భుత దేవుడని, కనికర సంపన్నుడని మనకి తెలియచేస్తూ ఉంది. It let us know that he is good and he is the God of kindness. అందుకనే మనం చాలా మటుకు ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరో ఒకళ్ళ సహాయము ద్వారా మనం చూసినప్పుడు
వారు కలిగి ఉన్న కళ్ళద్దాలు పెట్టుకుని మనం చూస్తున్నాం బైబిల్. That's why when we look at this Bible by someone, we were looking this Bible by their eyes. వాళ్ళ అభిప్రాయములో బైబిల్ని అర్థం చేసుకున్నటువంటి ఆ తీరి మన మీద ప్రభావం చూపుతుంది. The theory that they understand the Bible, it is affecting on us. కానీ మనము బైబిల్లో క్రీస్తుని చూచుట వలన, but we are seeing Jesus in Bible, మనమే చూచుట వలన only we see గాడ్స్ ఇమేజ్ మనలో తయారవుతుంది. then God's image will be in us. అది దేవుని ఉద్దేశం. It is God's desire. దేవుని కుమారుని స్వరూప్యము గలవారమై మనమును ఉండాలని దేవుని ఉద్దేశం. God's desire is us to be his image. అదే పౌలు అంటున్నాడు, ఆయన అద్దము వలె మనం ఆయన అద్దములో చూచున కొలది మనం ఆయన వలె మారుతున్నాం అంట. That's why Paul the apostle says, when we were looking at him as a mirror, Jesus, we were creating like that. కనుక ఆయన కనపరిచేవారిగా, so the people, we should be the people to reflect him, ఆయన ప్రతిబింబించేవారిగా, to reflect him, ఆయన స్వరూప్యములోనికి మలచబడేవారిగా, to become his image, ఉండాలని to be like that. దేవుని ఉద్దేశమని విశ్వాసం ఉంచాలి. Believe that it is God's desire. దేవుడు అట్టి దాన్ని కోరుకుంటున్నాడు. God desires that. ఆమేన్, హల్లెలూయా. కనుక శరీరపరమైనటువంటి చిన్న లోపములను దృష్టిలో పెట్టుకొని మిగిలిన దేవుని యొక్క ప్రణాళిక అంతటిని నెట్టివేయకండి. So don't give importance to the weaknesses and don't kick out the desire of God. అంటే మన సొంత ప్రయత్నము ద్వారా మనము దేవుని పోలికగా మారాలనుకుంటున్నాం. We are trying to be in his image by our own acts. లేదు, దేవుడు మనలోనికి రావటాన్ని బట్టి మనం దేవుని పోలికగా మార్చబడతాం. We are becoming his image by God. Jesus is coming to us. దేవుని తలంపులు, దేవుని ఉద్దేశము మనలోనికి వచ్చినందున మనము దేవుని పోలికగా మార్చబడతాం. Because of God's thoughts and God's desires come to us, we were changing to his image. అప్పుడు మనలో ఉండిన పాపములు, బలహీనతలు మన నుండి వెళ్ళిపోతాయి. Then the sins and weaknesses in us will flee off. ఆమేన్, Amen. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. May God give that grace to you. దేవుడు నిన్ను నీ పిల్లలను భూలోకమందు సృష్టించిన ఉద్దేశం ఆయన వలే జీవించాలని, ఆయన పోలికగా ఉండాలి. The reason that God created you and your children, because he wants you to be in his image. ఈ మాటలు ఆలోచించేయండి, think of this, ప్రయత్నం చేయండి, try to understand పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొనండి. try to have the helpness of the Holy Spirit. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయునుగాక. Definitely the Holy Spirit will help you. ఆమేన్. Amen. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు. We thank you, our loving Father. మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను, You are blessing your children, దీవిస్తున్నాను. blessing them. మీ పోలికగా మేము మార్చబడాలనే ఆ ఉద్దేశం బిడ్డల హృదయాలలో ఆరంభమగునుగాక. God, may the desire of you starts in their hearts. కృపను అనుగ్రహించండి, God, show your grace, సహాయము చేయండి. bless them. మీ సంకల్పం యావత్తు బిడ్డల జీవితంలో నెరవేర్చండి. God, make your will in their lives. యేసయ్యా ఆశీర్వదిస్తున్నాను, God, blessing them, ఆశీర్వదిస్తున్నాను, blessing them, ఆశీర్వదిస్తున్నాను. blessing them. నెగటివ్ థింగ్స్ అన్ని యేసు నామములో పోవునుగాక. In the name of Jesus, all the negative things will flee off. బలహీనతలు నిర్మూలమగునుగాక. All the weaknesses will flee off. అయ్యా మీ వలే మమ్మల్ని మార్చండి అని నీ బిడ్డల ప్రార్థన ఉండునుగాక. God, your children's prayer should be like, God, change us to your image. నీ స్వరూప్యములోనికే మలచబడాలనే మీ ఉద్దేశము అని నీ బిడ్డలు బలముగా విశ్వాసముంచుదురుగాక. God, your children should believe strongly that we should change to your image. అంగీకరించుదురుగాక. God, may they accept that. అంగీకరించుదురుగాక. May they accept that. కృప దయచేయమని, Show your grace, ఆశీర్వదించమని bless them. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, We ask you in the name of ఆమేన్. Jesus. Amen. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, ఆశీర్వాదం ఈ లైవ్ లో చూస్తున్న బిడ్డలకును, సార్వత్రిక సంఘానికి, సకల లోక పరిశుద్ధులకు నిత్యము ఆయన ఆత్మ తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు సాయంకాలం ఇదే సమయానికి ఇదే ఫేస్బుక్ పేజ్ లో మరలా కలుసుకుందాం. God bless you. We will meet in the same time in the same page. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. God bless you. ఆమేన్. Amen.